వెల్కమ్ బ్యాక్. విశాఖలోని సింహాచల క్షేత్రంలో అప్పన్న స్వామి చందనోత్సవం ప్రశాంతంగా జరుగుతోంది. ఏడాదంతా చందన రూపుడుగా ఉండే స్వామి అక్షయ తృతీయ రోజు మాత్రం నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సింహాచల క్షేత్రంలో ఎంతో విశేషమైనదిగా భావించే చందనోత్సవ రోజు స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. సింహాచల క్షేత్రం నుండి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఈ రోజు స్వామి నిజరూప దర్శనం జరుగుతా ఉంది. ఇప్పటికే దర్శనాలన్నీ కూడా ఉదయం 3 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. స్వామి చందనోత్సవంకి భక్తులంతా కూడా ఎంతో విశేషంగా ఇక్కడ సింహగిరికి తరలి వస్తున్నారు. సింహగిరి అంతా కూడా అత్యంత శోభాయమానంగా ఇప్పటికే అలంకరించబడింది. సింహాచల క్షేత్రంలో ఎంతో విశిష్టమైనదిగా స్వామి నిజరూప దర్శనాన్ని చెప్తారు. ఏడాదంతా కూడా చందనంతో కప్పబడి ఉండే స్వామి కేవలం అక్షయ తృతీయ రోజు ఒక్కరోజు మాత్రం మరి భక్తులందరికీ కూడా నిజ రూపంలో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ఈ మహిమాన్వితమైన దర్శనాన్ని చూసి తరించేందుకు భక్తులంతా కూడా లక్షలాదిగా సింహాచల క్షేత్రంకి తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి. అలాగే ఈ అనువంశిక ధర్మకర్త పూసపాటి వంశీయులు అశోక గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అక్కడి నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా మొత్తం అన్ని క్యూ లైన్స్ ని కూడా భక్తులకి వదలడం జరిగింది. దీంతో ఇప్పటికే చూసుకుంటే గనక చాలా మంది వేలాది మంది స్వామి నిజ రూపాన్ని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి క్యూ లైన్స్ లో క్యూఆర్ కోడ్ ని సిస్టమ్ ని పెట్టారు. అలాగే పార్కింగ్ జోన్స్ దగ్గర కూడా పెట్టారు. ప్రతి గంటకి కూడా ఎంతమంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారని అప్డేట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తూ ఉంది. ఒకవేళ ఏదైనా ఇక్కడికి వచ్చే భక్తులకి ఇంకాస్త సౌకర్యాలు కల్పించాల్సి ఉన్న క్రౌడ్ మేనేజ్మెంట్ దగ్గర ఏదైనా అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా కూడా వెంటనే తీసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం మల్టీపర్పస్ లో ఇప్పటికే కమిటీలుగా వేయబడి వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు ఆ కమిటీలు కాన్స్టిట్యూట్ అయ్యాయి కాబట్టి దాని ప్రకారం చందనోత్సవం నిర్వహణ అనేది చేస్తా ఉన్నారు. సింహాచల క్షేత్రంలో సింహాచలం స్వామిని సింహాద్రి అప్పన్నని నిజ రూపంలో దర్శించుకోవడం అంటే భక్తులందరూ కూడా ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇక్కడికి వచ్చి విశేషంగా భక్తజనం అంతా కూడా సింహగిరికి వచ్చి సింహాచల క్షేత్రంలో మరి స్వామిని దర్శించుకుని తరిస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా సింహాచల క్షేత్రంలో స్వామి నిజరూప దర్శనం ఉంటుంది. ఉదయం 3 గంటలకు ప్రారంభమైన ఈ దర్శనం తిరిగి మళ్ళీ సూర్యాస్తమయం అంటే 6 గంటల వరకు ఉంటుంది. 6 గంటలకి క్యూ లైన్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తారు. 6 గంటల లోపు ఎవరైనా క్యూ లైన్స్ లోపల ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా రాత్రి 8 గంటల వరకు కూడా స్వామి దర్శనం కానిచ్చి ఆ తర్వాత మళ్ళీ దర్శనం అయిన తర్వాత బయటికి పంపించేస్తారు. అప్పుడు మళ్ళీ స్వామికి తొలి విడత చందనాన్ని సమర్పిస్తారు. తొలి విడత 3 మణుగుల చందన సమర్పణ జరిగిన తర్వాత యథావిధిగా మళ్ళీ సింహాచల క్షేత్రంలో మరి మామూలుగా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ వైదిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఇక్కడంతా కూడా వాలంటీర్స్ భక్తజనం బృందాలు ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనాన్ని చేసుకోవడంతో పాటు వాళ్ళంతా కూడా సర్వీస్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు స్వామి దర్శనం చేసుకున్నారా? అంటే ఈరోజు మీరు కూడా వాలంటీర్స్ గా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. సింహాచలం చందనోత్సవం అంటేనే మనందరికీ ఎంతో మహిమాన్వితమైన క్షణంగా మనం భావిస్తాం. మీరు ఎలా స్వామి దర్శనం చేసుకున్నారు? స్వామి దర్శనం సేవ కోసం వచ్చామమ్మా. సేవ కోసం వచ్చాము. తండ్రిది దర్శించుకుంటున్నాం. వచ్చిన బొత్తిల్ని పంపిస్తున్నాము. ప్రతి ఏటా వస్తారమ్మా? అంటే జనరల్ గా లక్షలాది మంది జనం వస్తారు. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. నిజ రూపంలో ఆయన దర్శనం భాగ్యం అనేది అక్షయ తృతీయ రోజు ఎంతో మహిమాన్వితం. మేము నిత్యం సేవకు వస్తామండి. శ్రీవారి సేవ, నారాయణ సేవ ప్రతిరోజు అంటే వారానికి 2-3 సార్లు వస్తాము. ఈ టైంలో కూడా ఉంటాం ఎక్కువ. చాలా ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ఇటు వేరపట్ల అంతా బాగానే ఉందండి, చాలా బాగుంది. ఎలా చేస్తున్నారండి? అంటే స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా ఈసారి ఎక్కువగా వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సేవకులు కూడా పైన కాకుండా కింద వేశారు మేడం గారు. అక్కడ ఆపకూడదు, గోశాల దగ్గర ఎక్కువ వేశారు. మధ్యాహ్నం 2 వరకు సేవ ఇక్కడ చేయవలసిందే. సేవ తర్వాతే పైకి రమ్మని చెప్పారు. సేవా సంస్థలు అయితే చాలా సేవా సంస్థలు పనిచేస్తున్నాయి, బాగా లీడ్ చేస్తున్నారు. అంత బాగుందండి. మరి పైసా ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక సింహాచల క్షేత్రం మరి ఈ రోజు చాలా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా చేస్తున్న నారసింహ నామ స్మరణ అనేది సింహగిరిలో మారుమరోగుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.